ఆ మాట ఒప్పాలంటే కుమారుని విశ్వపు చూపులతో చూస్తున్నాడంట దావీదు. ఎందుకో తెలుసా? తన రాజ్యాన్ని ఎక్కడ లాక్కుంటారని. తన రాజ్య అధికారము ఏ కుమారుడికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలని ఆయన దాక్కుని విశ్వపు కోరలు కలిగి ఉంటున్నాడంట దావీదు. ఎందుకో తెలుసా? తన హృదయము ఏమైపోయింది? విషమైపోయింది. లేకపోతే విషపు కుండలో మాంసము తినుటకు వారు ఏం చేశారంటే కూర్చున్నప్పుడు కేక వేస్తున్నారు. అది ఎలా తెలుస్తుందండి? దాంట్లో విషం ఉన్నదని తినిన వారికి తెలుస్తుంది. ఇప్పుడు ఆపిల్ పండు నేను తిని మీరు దాని యొక్క ఏం చెప్పమంటాను రుచిని చెప్పమంటే చెప్తారా? ఎవరైనా చెప్పలేము. అదే చింతపండు నేను తింటూ ఉన్నప్పుడు మీకేమవుతుంది? నోరు ఊరిపో. కొన్ని వస్తువులను తింటున్నప్పుడు అవలేక చెప్పేయగలం వారు ఏమి తిన్నారు, ఎలాంటి స్వభావం కలిగి ఉంటున్నారని. కానీ దేవుని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను, మీరు ఏ క్రియలు జరిగిస్తున్నా నా ప్రభు చూపించగలడు. ఎలా మోసంగా మాట్లాడినా, ఎంత దగాగోరిగా మాట్లాడినా, ఎంత విషపు చూపులు కలిగి విషపు మాటలు సంఘం గురించి, సంఘ పరిచయం గురించి, సేవకుల గురించి, విశ్వాసుల గురించి నువ్వు మాట్లాడుతున్నా నా ప్రభు యథార్థంగా చూపించగలడు. ఎందుకో తెలుసా? నీ విషపు కోరలు నువ్వే బయట పెట్టుకుంటుంటావు. నీ కలబింబము చూసి, నీ ముఖమును చూసి చెప్పేయగలం ఈమె ఎలాంటి దాంట్లో ఎలాంటి కోపము కలిగి ఉంటున్నదని. ఇక్కడ దైవజనుడు తింటున్నప్పుడు విషపు కుండ, ఆ కుండలో అంత విషమే. పాలల్లో ఒక చిటికడ విషం వేస్తే ఏమవుతుందంటే పాలంతా విషమైపోతుంది. అది తినటానికి, అది త్రాగటానికి ఉపయోగకరం కాదు. నీ శరీరములో రెండవ కుండ విషముగా వచ్చినది. ప్రతి విషము. పక్కింటి బిడ్డ బాగా చదువుతున్నాడంటే విషము, బాగా ఆత్మీయంగా ఉంటున్నారంటే విషపు మాటలు, వారి మీద అవహేళన మాటలు, దుర్భాష మాటలు. ఈ మధ్య చూస్తూ ఉన్నప్పుడు వారి బిడ్డ పాస్ అయ్యాడంటే చాలు, అల్లే పాస్ అయ్యాడు, మా బిడ్డకి తక్కువ, ఈ బిడ్డకి ఏం బాగుంటాయి, అన్ని సబ్జెక్టులు బాగుంటాయి. ఒక యవనస్తురాలు నాకు ఫోన్ చేయడం జరిగిందండి. అయ్యగారికి కూడా తెలియపరిచాడు. బంగారు ప్రాంతంలో వాక్య పరిచయం చేస్తూ అక్కడ గృహాలు దర్శించి వచ్చాను. కరెక్ట్గా 4వ రోజుకి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఎందుకనంటే ఏడుస్తున్నది ఆ యవనస్తురాలు. ఎవరిని తెలియదు, హలో అంటున్నాను, ఏం మాట్లాడటం లేదు, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నది. నేను ఎవరో చిన్న పాప అనుకున్నా, లేకపోతే ఎవరో ఏడుస్తున్నారు, రాంగ్ కాల్ అని కట్ చేశాను. రెండోసారి చేస్తుంది, ఏడుస్తున్నది, మాట్లాడడం లేదు. నేను అర్థం చేసుకున్నాను, ఏంటో ఏదో సమస్యతో ఉంటున్నారని మాట్లాడాను. కానీ మూడోసారి నేను కట్ చేసిన వెంటనే మూడోసారి చేసింది, అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, అమ్మా ఎవరు అన్నా, మీరెవరో నాకు తెలీదు అయ్యా అని. సరే అమ్మా నా కొరకు ప్రార్థన చేయి. నేను చిత్తూరు బస్ స్టాండ్లో ఎక్కాను. నాతో పాటు ఒక పెద్ద ఆవిడ ఎక్కింది. నేను ఏడుస్తున్నాడు కిటికీ పక్కన కూర్చొని, బ్యాగ్ ఉంది, బ్యాగ్ మీద చేతులు పెట్టుకొని ఖర్చు పడ్డం పెట్టుకొని ఏడుస్తున్నాడు ఎవరికి తెలియకుండా. కానీ ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే మీ నెంబర్ రాసిచ్చి వెళ్ళిపోయిందండి. మధ్యలో దిగేసి వెళ్ళిపోయిందన్న. ఎవరమ్మా మేము, ఎవరో తెలియదు అన్న. సరే విషయం చెప్పమ్మా అన్న. నా కొరకు ప్రార్థించి నేనేమనుకున్నా అంటే చిత్తూరులో బయలుదేరి ఘోరంగా విఫలమైపోయాను ప్రేమలో. ఇంటికి వెళ్ళి చనిపోవాలని ఆలోచిస్తున్నా. కరెక్ట్గా బంగారు కాలనీ జంక్షన్లో దిగాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా కొరకు ప్రార్థించి నేను గురి వేసుకుని చనిపోతాను. నేను ప్రార్థన చేస్తే ఆమె ఏం చేస్తున్నట, ఊరి వేసుకుని చనిపోతున్నా. రేపు ఎవరికంటే అదిందా సేవ, ఆమె ఎవరో తెలుసు, లేకపోతే ఆమె ఏ స్థితిలో ఉందో తెలుసు, ఎవరి పెట్టో తెలుసు. నేను చెప్పా, అమ్మా ప్రార్థన చేస్తాను కానీ నువ్వు ఊరి మాత్రం వేసుకోవద్దు. ఎందుకో నాకు ఊరే చెప్పా. లేదయ్యా, లేదు బ్రదర్, పొరపాటును కూడా నీలో ఉండే ఆ విషపు కొండను తీసివేయి, నీలో ఉన్న విషపు ప్రేమను తీసివేయి.
నీలో ఉన్న విషపు కోరలు కలిగిన యవనస్తుల కోరికలను తీసివేయి. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ప్రార్థన చేయి. అయ్యా, మేము ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం, దాదాపు మేము అందరం కలిసి ఉంటున్నాం, నాకు అవకాశం లేదు, మా వాళ్ళందరూ విగ్రహారాధికులు అంటున్నారు. నేను చెప్పా, ఒక రూములోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బైబిల్ ఉందా అంటే లేదన్నది. బైబిల్ డౌన్లోడ్ చేసుకో, ఏ అధ్యాయం అన్న చదువు, ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయి, ఆ తర్వాత నాకు ఫోన్ చేయాలి. సరే ఇవ్వాలి, ఆ మాట నాయన మీకు సంతోషం అని పెట్టేశారు. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మాట వింటుందో వినదో, మన మనిషిలో కాదో, లేకపోతే ఎవరో ఏమో అని టెన్షన్ అయిపోయి పాస్టర్ చెప్పారు, అమ్మా ఈ నెంబర్ నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫాలోఅప్ చేయను, నువ్వు ఫాలోఅప్ చేసుకున్నాను. ఆమె ఫాలోఅప్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత స్పష్టంగా చాలా యుక్తిగా మాట్లాడిన యవనస్తురాలు. ఎందుకు అంటే, అయ్యా నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ చనిపోవాలనుకున్నాను, దేవుడు నన్ను తప్పించాడు, చదివాను, బైబిల్లో ఆ యొక్క డౌన్లోడ్ చేసుకుని చదివితే దేవుడు నాతోనే మాట్లాడాడు. ఏం మాట్లాడా? దేవుడు నాతోనే మాట్లాడాడు. అమ్మా ఏం మాట్లాడాడమ్మా అన్న, నాతోనే మాట్లాడాడు. ఏం మాట్లాడినా దేవునికి స్తోత్రం అమ్మా, ప్రార్థన చేస్తాను, ముగించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి మంచి కుండలే కావాలండి, దేవునికి శ్రేష్టమైన బలులు అర్పించే వాళ్ళే కావాలి, దేవునికి ప్రప్రథముగా దేవుడిని వెతికేవారు కావాలి, దేవుని అడుగుజాడలో నడిచే వారిని చెయ్యి పట్టుకుని నడిపించేవాడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు సంఘముతో చెప్తున్నది ఏమంటే, నీలో విషపు కుండను తీసివేసుకోవాలి. నీలో విషపు కుండను తీసివేసుకున్నప్పుడే ప్రభు నీ కుటుంబములో, నీ యొక్క ఉద్యోగములో, నీ యొక్క భార్య భర్తల మధ్య ఏం చేస్తాడో నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు. ఈ విషపు కుండ మనలో ఉన్నంత కాలము మనం ఎదగలేమండి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఈ రీతిగానే కూర్చుంటాం, ఈ రీతిగానే ఎంటాం, ఈ రీతిగానే వెళ్ళిపోతాం. ఏ మాత్రం అభివృద్ధి ఉండదు. ఈ విషపు కుండ మనలో నుంచి తీసివేసుకున్నప్పుడు, పక్కవారు బాగుపడినప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు నీళ్ళు శ్రేష్టమైన కుండ ఉంటున్నది. పక్కవారు అభివృద్ధి చెందుతుంటే నువ్వు వారి కొరకు ప్రార్థించాలి. పక్కవారు అభివృద్ధి చెందుతుంటే వారి కొరకు ప్రభు సన్నిధిలో అంగలార్చాలి. అతి శ్రేష్టమైన కుండ. కానీ ఈ రెండవ కుండలో ఏముందంట? విషం ఉంటుందంట. విషం ఉంటున్నది. ఎంతకాలం విషము కలిగి, కక్ష కలిగి, స్వార్థం కలిగి, అసూయ కలిగి నువ్వు మందిరానికి వచ్చి ప్రభువా నేను దేవుని స్తుతించిన నీ స్తుతులు, లేకపోతే నీ ఆరాధన, నీ మొక్కుబడులు ఆయనకి అక్కరలేదు. నీలో ఉన్న విషపు హృదయాన్ని తీసివేసుకోవాలి. నీలో ఉన్న విషపు కోరలను తుంచివేయాలి. ఆ అడుగు జాడం నీలో ఉంటే వెంటనే ప్రభు సేవకుడిగా హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు దాన్ని విడిచిపెట్టావా, అభివృద్ధి చెందుతావు. వాటిని విడిచిపెట్టావా, ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేస్తావు. వాటిని విడిచిపెట్టావా, ఆత్మీయ భ్రష్టత్వం నుంచి చిన్నదారిన నిన్ను ఆయన కొండ మీద నిన్న నీ యొక్క పాదములను స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ మూడవ కుండ ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఒక ప్రవక్త ఉంచున్నాడంటే, వట్టివాడ, అడిగి మాలిన ఘటమా, అతని సంతానమును విసిరివేయబడి తాము ఎరుగని దేశమునకు ఎలా త్రోయబడి. ఏడవాడు ఉంటున్నారు, పుణ్య అనే ప్రవక్త ఉంటున్నాడు. అంటే బోధించే ప్రవక్త పుణ్య అను ఇతడు హేయమైన ఓటి కుండ. మూడవది ఏమంటే ఓటి కుండ. మొదటిది ఏమంటే మట్టి కుండ, రెండవది విషపు కుండ, మూడవది ఓటి కుండ. ఆ రెండన్న పండ్ల కుండలుగా ఉన్నాయి. కానీ ఇది ఓటి కుండ ఏమంటే నీళ్లు పోస్తుంటున్నారు, కింద పోతా ఉంటాయి. నీళ్లు అమర్చుకుంటున్నారు, అవి కింద కారిపోతూ ఉంటాయి. వాక్యం వింటూ ఉంటారు, ఎలా వెళ్ళిపోతాయి, ఈ చెవునెట్ట ఈ చెవునెట్ట రాకెట్ మార బయటపోతాయి. ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందంటే పాపం అనేది దాచుకుంటారు.
కానీ దేవుని వాక్యం అనేది బయటికి ఏం చేస్తారో వెల్లడిస్తారు. ఈ ఓటి కుండ ఏమంటాడంటే దేనికి పనికిరాదని. ఓటి కుండను మనం ఉపయోగిస్తామండి, ఎక్కడ ఉపయోగిస్తాము? సహజంగా ఆ ఓటి కుండను పడవేస్తాం. ఆ ఓటి కుండ కావాలి చూస్తే దానికి ఒక ఏం చేస్తామో, బెజ్జం పడినప్పుడు దానికి ఏం చేస్తామో ఒక గుడ్డ అమరుస్తాం. ఆ గుడ్డలో నుంచి కూడా పోతా ఉండదు, నికరం ఉండదు. నోటి మాట ఎట్టంటే ఓటి కుండ మరి టప్ప 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 టపాసులు వెళ్ళంటే మాట్లాడుతుంటాం. దానికి ఏముండదు, బెల్లు బ్రేక్ ఉండదు. ఒక సైకిల్ ఇచ్చి చిన్నపిల్లడికి ఇస్తే దానికి బెల్లు బ్రేక్ లేకపోతే పెడతాడు, గోతులో పడతాడు. ఆ రీతిగా ఈ ఓటి కుండ కలిగిన ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యవన స్త్రీ కావచ్చు, కొంతమంది యవనస్తులు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ప్రపంచం మొత్తం ఆ అమ్మాయికే తెలుసు, ఆ అబ్బాయికే తెలుసు అనిపిస్తుంది. కానీ చివరికి చూస్తే వాడు ఓటి కుండ కలిగిన వాడే. వాడు దేవుడి వాక్యం ఏమన్నా దాంట్లో లోక వ్యర్థమైన మాటలు ఉంటాయి, వ్యర్థమైన కార్యక్రమాలు ఉంటాయి, వ్యర్థమైన విశ్రమ ముచ్చట్లు ఉంటాయి. వ్యర్థమైన మాటల కోసము ఎంత మంది సమయాన్ని అవహేళన చేస్తున్నారు, లేదంటే ఎంత మంది సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక స్త్రీ మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది. మాట్లాడుతూ మాటికి గడియారం చూస్తూ ఉంటుంది. మా ఇంట్లోకి వచ్చి నేను అనుకున్నాను ఒక సమయం తప్పుగా పోతా ఉందేమో, హెచ్చరించడానికి వచ్చిందేమో అనుకున్నాను. నేను మాట్లాడుతూనే ఉంది వేరే విషయాలను. సమయం చూస్తుంది, నేను సమయం 7 చూసుకుంటున్నాను. అదేమన్నా తప్ప, ఇదేమన్నా తప్ప, అసలు మొత్తం ఈమె ఎందుకు వచ్చింది, ఏదో మాట్లాడుకుంటున్నది. ఆ సమయం చాలా ½ అన్ అవర్ వ్యర్థం చేసింది. నేను అంటున్నాను, మనం ఎందుకు వచ్చావు? ఆయమ్మ గురించి, ఆ సంఘానికి పోతుంది ఆయమ్మ గురించి, ఆడ డ్రమ్ము వస్తాడే ఆ అబ్బాయి గురించి ఏదేదో మిక్సింగ్ చేసి మాట్లాడుతుంది. గ్రైండర్ వేసి మరి నన్ను తిప్పుతా ఉంది. నేను చెప్పాను, అమ్మా సమయం లేదు, నువ్వు వెళ్ళిపోమ్మా, నాకు ప్రేయర్ సమయం ఏంటన్నా. లేదయ్యా ఇంకొక విషయం చెప్పాలన్నా. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటమ్మా అన్న, ఏది ½ అన్ అవర్ దాకా చెప్పిందే అది విషయం కాదంట, తదుపరి కార్యక్రమం విషయం ఉందంట. ఓటి కుండ ఆమె ఎందుకు పనికి రానికుండా మాట్లాడుతూనే ఉంటారు వ్యర్థమైన వాటిని. లాస్ట్కి చివరికి ఏమన్నా అంటే విషయం చెప్పమ్మా అన్న. ఎందుకంటే ఆమె వదిలితే కదా నేను ప్రయత్నించడానికి. పాశ్రమణం చూస్తుంది గమ్మున ఉంటుంది, పాశ్రమణం చూస్తుంది గమ్మున ఉంటుంది. ఇది పైకి వచ్చాను. పక్కన ఏమంటుంది సార్, నాకు సమయం అయిపోయింది, సీరియల్ వస్తుందన్నా. నువ్వు దేనికి వచ్చావు, ఏం మాట్లాడావు? ఆ సంఘం గురించి మాట్లాడు, ఈ సంఘం గురించి మాట్లాడు, ఈ పక్కింటి దాని గురించి మాట్లాడు, ఈ గురించి చెప్పుకోవాలి అంటే దానికి సమయం ఉందంట. మళ్ళా ఎప్పుడు వస్తుంది, మళ్ళా ఆమె సీరియల్ ముగించుకొని వస్తుంది. ఎందుకంటే ఈ ఓటి కుండ ఒక దిక్కు స్థిరంగా ఉన్నారండి. ఆ కుండ ఏడబెట్టినా ఏమైపోతుంది, కాలిపోతూనే ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన కుండగా నిన్ను దేవుడు సృష్టించినప్పుడు ఓటి కుండగా నువ్వు దేనికి పనికి రాకుండా అది పారివేయబడుతుంది. ఎప్పుడు ఆ కుండకు విలువ వస్తుందంటే దాంట్లో ఇసుక నింపి ఈ ఆకుకేస్తారే వారికి పడిపోతుంది. తుప్పు అని పోయడానికి పడిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కొన్య వంశస్థుడు రాజే, అధిపతి, కానీ అతను ఓటి కుండవాడని బైబిల్ సెలవిస్తున్నాడు. ఓటు పోయిన కుండ కుమ్మరి వాడు దాన్ని ఏం చేస్తాడంటే మరి దాన్ని చెరిపి లేకపోతే దాన్ని పగల కొట్టి మరొక కుండ తయారు చేస్తాడు. కానీ యేసు ప్రభు చేతిలోకి నువ్వు వచ్చినప్పుడు చెడిపోయి పడిపోయి పాపంలో జీవిస్తూ అంధకారంలో బ్రతుకుతూ నీ జీవితాన్ని కొనసాగించలేకుండా ఉన్నప్పుడు దేవుడి చేతిలోనికి నీ కుండను తీసుకొచ్చినప్పుడు ఆయన సరిచేయగలడు. చప్పట్లు కొట్టి దేవుడు మేము పడతాం. నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభా నా స్థితి ఇలాంటిది, నా బ్రతికి ఇలాంటిది, కక్షతో విధతపలతో అసూయతో నేను పడిపోతున్నాను, నా హృదయం ఓటు బారిపోయించున్నది, ఇతరుల గురించి మాట్లాడుతున్నాను, ఆత్మీయ ప్రస్తుతంలో పడిపోయించున్నానని నువ్వు ప్రభు సన్నిధికి నీ కుండను తీసుకొచ్చినప్పుడు ఆయన చక్కదిద్దుతాడు. ఆ రీతిగా నీ ఓటి కుండను నువ్వేం చేయాలి, ఏం చేయాలి? ప్రభు చేతిలో పెట్టాలి. మొదటి కుండ ఏమండి? మట్టి కుండ. రెండవది విషపు కుండ. మూడవది ఓటి కుండ. ఈ కుండలో ఏ రీతి కూర్చున్నాం మనం?
ఈ 3 కుండల్లో ఏ పాత్ర మనం వహిస్తున్నాం, నా మట్టుకు నేను, మన మట్టుకు మనం పరిశీలన చేసుకుందాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.